నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఇప్పటివరకు బయటపడ్డ సొరంగాలు 40, బయటపడాల్సినవి 798 ఉన్నట్టు ఒక లెక్క. అది కూడా ఈ 2-3 రోజుల నుంచి అంతున్న అంచనా. నదీ గర్భం కింద నుంచి కూడా సొరంగాలు తవ్వి మరీ 4 జిహాదీ గ్రూపులు బంగ్లాదేశ్ నుంచి ఏర్పాటు చేసుకుంటూ వస్తున్న వ్యవస్థలు, లైక్ ఇజ్రాయెల్లో హమాస్ వాళ్ళు ఎలా దాడి చేశారో ఆ తరహా దాడుల కోసం, లేకపోతే వాళ్ళ రవాణా మార్గాల కోసం, ఫేక్ కరెన్సీ ట్రాన్స్పోర్టేషన్ కోసం, క్యాటిల్ స్మగ్లింగ్ కోసం, అన్ని రకాలుగా మానవ రవాణా కోసం. ఇవి కాకుండా వరుసగా 3 రోజుల పాటు జరిగిన హింస. మొదటి రోజు విక్టరీ సెలబ్రేషన్స్ అవ్వగానే ఒక బీజేపీ కార్యకర్తని చంపేయటం, రెండో రోజు సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి, మూడో రోజు ఏకంగా సువేందు అధికారి పిఏని హత్య చేయటం, అండ్ 4వ రోజు ఖండనివ్వటం. మమత అరాచకాలకి ఇక తరపడదా? ఇది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీంతోపాటు తమిళనాడు డెవలప్మెంట్స్, వీటి మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజన్ గారు. బెంగాల్ ఇవాళ మన దేశం సమస్య కాదు సార్, అంతర్జాతీయ సమస్య అది. ఎందుకంటే 2217 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న చోట 7 జిల్లాల అవతల, 7 జిల్లాల యువతల వాళ్ళు అచ్చంగా వచ్చి ఇక్కడ తిష్టేసుకొని కూర్చున్నారు. 4 ఉగ్రవాద గ్రూపులు పనిచేస్తున్నాయి, మాడ్యూల్స్ ఏర్పాటు చేసుకున్నాయి. కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ఇవాళ పొద్దున వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఒక కరెన్సీ అంటే సిఐ ఆపరేషన్ అని చెప్తున్నారు. బెంగాల్లో ఎలక్షన్లో చాలా మటుకు కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో డబ్బులు వచ్చిందంతా బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిందని చెప్తున్నారు. అది ఐదర్ ఫేక్ కరెన్సీ ఉండొచ్చు, ముందు నేపాల్ నుంచి వస్తుండే, అది ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వస్తుందని చెప్తున్నారు. దాని గురించి ఈడీ ఎంక్వైరీ మొదలుపెట్టారు అని చెప్తున్నారు. ఒక ఇది వచ్చింది. ఎందుకంటే ఖర్చు పెట్టిన డబ్బులకి వీళ్ళు అక్యుములేట్ చేస్తే టీఎంసీ వాళ్ళ అకౌంట్స్ ఫైల్ చేసిన ఎలక్షన్ కమిషన్తో అంత డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. ఎక్కడి నుంచి వచ్చిందని ఒక పెద్ద ప్రశ్న. మనందరూ తెలిసిందే, ఇది టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో కూడా చాలా పెద్ద అమౌంట్ స్కామ్ జరిగిందని, ప్రతి టీచర్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అని చెప్పి అప్పుడే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసు ఇది. అది కాకుండా దానికన్నా ముందు శారదా చిట్ ఫండ్ స్కామ్లో కూడా అదే జరిగింది. చాలా వేలాది కోట్ల రూపాయలు ఎక్కడ పోయినా డబ్బులని, ఏ రూట్కి వెళ్ళింది? ఐపాక్ వాళ్ళ డబ్బులు గోవాలో దొరికింది లాస్ట్లో, మీకు గుర్తుంటుంది. అది గోవా ఎలక్షన్లో ఖర్చు పెట్టారని చెప్పి. ఐపాక్కి గోవా ఎలక్షన్కి సంబంధం ఏంటి? వాళ్ళు ఓన్లీ కన్సల్టెంట్ కదా, డబ్బులు ఖర్చు పెట్టడం వాళ్ళతో ఏం పని ఉంది? మమతా బెనర్జీ వచ్చి ఫైల్ వెళ్ళిపోవడం, ఈడీ రేడ్ నడుస్తున్నప్పుడు ఐపాక్ ఆఫీస్ కలకత్తా మీద, అదేంటికి చేసింది ఆమె. ఇది మన అందరూ సపరేట్ ఇన్సిడెంట్స్ అనుకుంటున్నాం. దీనికి అన్నిటికీ కనెక్ట్ ద డాట్స్ ఉంది ఒకటి. అది బహుశా ఒకసారి సువేందు అధికారి చైర్లో కూర్చున్నప్పుడు రైటర్స్ బిల్డింగ్లో ఎల్లుండి, రేపు ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఎల్లుండి ఒఫిషియల్ టేక్ ఓవర్ చేస్తారు. చేసిన తర్వాత ఆయన వైపు నుంచి అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఉంటుంది, ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ ఒకటి ఉంటుంది. ఫస్ట్ వైట్ పేపర్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ప్రపోజ్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఫైనాన్సెస్ ఏంటి, ఈమె ఒక అకౌంట్ చెప్తుంది, ఒక బడ్జెట్ చెప్తుంది, కానీ అది కాదు, నిజం కాదు. అప్పులు తీసుకొని విపరీతమైన అప్పులు తీసుకున్నారు. అది కాకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ ఫేక్ కరెన్సీ నోట్ సర్క్యులేషన్ ఎవరు నడిపించారు వెస్ట్ బెంగాల్లో అని. అది కాకుండా మూడవది వీళ్ళ గూన్స్, షాజహాన్ ఉండొచ్చు సందేశ్ ఖాళీలో, జావేద్ అక్కడ ఉన్నాడు, ఒకడున్నాడు, జహాంగీర్ ఖాన్ ఉన్నారు, ఇంకోరు, వీళ్ళందరినీ వేసుకోవాల్సింది. ఇప్పుడు కల్కటాలో చాలా ఏరియాల్లో మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారనుకోండి, పెద్ద మాఫియా అది. మీరు బయటికి వెళ్ళి సిమెంట్ కొనలేరు, వాళ్ళ దగ్గర నుంచి సిమెంట్ కొనాలి, వాళ్ళ దగ్గర నుంచే కంకర్ కొనాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇసుక తీసుకోవాలి. ఇది టీఎంసీ గ్యాంగ్ ఒకటి ఉంది ప్రతి ఏరియాకి, కమిషన్ లాగా. మీరు బయట నుంచి ఏది తెచ్చుకోరాలేరు, మీరు తీసుకురాలి. అండ్ ఈ సిమెంట్ విలువ బయట ఉన్న మార్కెట్ రేట్ కన్నా 30% ఎక్కువ ఉంటుంది. అంత పెద్ద మాఫియా అక్కడ. దాన్ని మొన్న నేతాజీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ డిస్క్రైబ్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వచ్చింది. చాలా బాధ అనిపించింది రీడ్ చేసింది, చదివిన తర్వాత. వాళ్ళు వచ్చారంట, ఈ మాఫియా వాళ్ళు వచ్చి, ఈ ఇల్లు మీరు రెనోవేట్ చేస్తున్నారంట కదా, ఎవరు వాళ్ళతో మాట్లాడాలంటే అలా ఒక ముస్లామే ఉండే, నేతాజీ ఐ థింక్ హిస్ కజిన్ సంబడి. ఆమె లేదండి, ఇది మేము చేస్తున్నాం, మేము చిన్నగా రిపేర్ చేయించుకుంటాం, అక్కడిక్కడ లీక్ అవుతుందని ఆమె చెప్పిందంట. ఎవరు ఇల్లు ఓనర్ అంటే బోస్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒరిజినల్ ఓనర్ అంటే ఆయన పిలిపించండి అన్నాడు. ఏది నేతాజీ సుభాష్ చంద్రబోస్ని. అంత బుద్ధి లేని వాళ్ళు వీళ్ళు. ఎనీవే, ఆ ఇష్యూ ఇప్పుడు మన ఒక పెట్రోల్ బంక్ ఆమె కూడా మన ఒక వీడియో రిలీజ్ చేసి మీరు చూసుంటారు. ఆమె పెట్రోల్ బంక్లో వచ్చి వీళ్ళు అక్కడే పెట్రోల్ గుంచుకెళ్తారంట.
అది కాకుండా అక్కడ రూమ్ ఉందంట, అక్కడ రాత్రి తాగి అక్కడే పండుకుంటారంట అందరు. రెగ్యులర్ అంట అఫేర్. ఏ రోజు ఎలక్షన్ జరిగిందో ఆ రోజు ఈమె బీజేపీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందంట ఎట్లయితే జరిగిందని. 5 నిమిషాలు వాళ్ళు పోలీసు వాళ్ళని పంపించారంటే వీళ్ళందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట. సో మార్పులు చూడండి ఇప్పుడు. అది సందేశ్ ఖాళీలో ఉండొచ్చు, అది మిగతా చోట్ల ఉండొచ్చు. వెస్ట్ బెంగాల్లో మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ విల్ బీ లా అండ్ ఆర్డర్. మీరు చెప్పిన మాటకు ఫస్ట్ డే ఏం జరిగింది, సెకండ్ డే, లాస్ట్లో ఆలోచన సువేందు అధికారి పిఎన్ చంపడం అనేది అంత ధైర్యం ఉంది వాళ్ళకి. అంటే ఎంతగా ట్రాక్ చేశారు చూడండి వాళ్ళ విఐపి మూమెంట్స్ని. అదే ట్రాక్ పక్కన పెట్టండి, ట్రాకింగ్ యూ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ, పెద్ద పనేం కాదు. కానీ వాళ్ళకి తెలుసు ఇది చేసిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏముంటుంది. వీళ్ళ గవర్నమెంట్ ఉంది, 2 రోజులు అఫీషియల్గా టేక్ ఓవర్ చేసుకుంటారు, అప్పుడు మా సంగతి ఏమవుతుంది, ఉత్తరప్రదేశ్ లాగా ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు చేస్తారని భయం ఉండాలి కదా, చేయాల్సిందే. మన కల్కటాలో ఒక పెద్ద మార్కెట్ ఉంది, మొత్తం కబ్జా మార్కెట్. అది పేమెంట్ కూడా మీరు నడవలేరు, మొత్తం ఒకటే కమ్యూనిటీ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అక్కడ కొంతమంది హిందూ యంగ్స్టర్స్, బీజేపీ అని చెప్పలేము, వాళ్ళు ఒక పెద్ద బుల్డోజర్ తీసుకొచ్చి దాని మీద ఎక్కి వచ్చారు అందరు. బుల్డోజర్లను వచ్చి మొదలైందండి బుల్డోజర్. అక్కడ పోతే పెద్ద కేసు వేసారు, వాళ్ళ మీద కేసు వేశారు. అది ఓన్లీ ఫర్ కన్జంప్షన్, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కింద ఉంది పోలీసు. ఇప్పుడు ఇంకా రేపు సాయంత్రం కాగానే వాపస్ స్టేట్ గవర్నమెంట్ కింద వచ్చేస్తారు, అప్పుడు యాక్షన్ మొదలవుతుంది. అప్పుడు ఎంకరేజ్మెంట్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం ఈ మాఫియాని మొత్తం చేయాలంటే ఐ థింక్ సువేందు అధికారికి ఒక పెద్ద హోమ్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మటుకు సపోర్ట్ కావాల్సి వస్తుంది. వాళ్ళ ఓన్ హోమ్ అఫేర్స్ నుంచి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పంపించారు మన అజయపాల్ శర్మ. వాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పుడు. కంప్లీట్ ఐ థింక్ ద లా అండ్ ఆర్డర్ విల్ బీ ద ఫస్ట్ ఫోకస్. దాంట్లో మీరు చెప్పిన మాటకి వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లో ఓటేసినా కూడా చాలామంది దొంగ సర్టిఫికెట్లు తయారు చేసుకొని ఈ సిపిఎం టైం నుంచే దీంట్లో దూరిన మనుషులు చాలామంది ఉన్నారు. అస్సాంలో చేసినట్లనే దర్ షుడ్ బి ఎ కాంప్రహెన్సివ్ ఎన్ఆర్సీ ఇన్ బెంగాల్. ఓకే, కంప్లీట్గా జరగాలి. ప్రతి బంగ్లాదేశ్ అని వాడు ఎప్పుడు వచ్చిండో వాడు మొత్తం హిస్టరీ, జాగ్రఫీ బయటికి తీయాలి. బంగ్లాదేశ్ ఏమంటున్నారు, వాళ్ళ ఫారెన్ మినిస్టర్, మేము ఇట్లా మీరు పుష్ చేస్తే మేము అట్లా యాక్సెప్ట్ చేయమంటాం. వీరే కూడా యాక్సెప్ట్ చేయడానికి బోట్లో తీసుకెళ్ళి ఇడిసేస్తాం అంత సముద్రం నడుము. ఇట్లా ఎక్కడ పోతారు పోనీయండి. మనం అండమాన్స్ వైపు చేసాం, మయన్మార్ వాళ్ళ నుంచి వచ్చిన రోహింగ్యాలకు అట్లా చేసాం. పెద్ద గొడవ అయింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు వాళ్ళు. సుప్రీంకోర్టు అన్నారు దే ఆర్ ఇల్లీగల్స్, మేమేం చేస్తాం. లేదు, వాళ్ళు తీసుకెళ్ళి అండమాన్స్ నుంచి వాళ్ళు బోట్లో తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు, లైఫ్ జాకెట్ ఇచ్చేసారు. సుప్రీంకోర్టు సెడ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్, దే ఆర్ ఇన్ మయన్మార్. ఇది కేసు ఇప్పుడు. సో ఐ థింక్ ఒక పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తుంది బీజేపీ. వాళ్ళకి తెలిసి ఉంటుంది సువేందు నోస్ ఎవ్రీథింగ్. కానీ ఒక స్ట్రాంగ్ హోమ్ మినిస్టర్ కూడా కావాల్సి వస్తుంది వాళ్ళకి. అక్కడ ఒక మంచి స్ట్రాంగ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కావాల్సింది. ఇవాళ ఇవాళ మీరు చూస్తే కల్కటా ఎడిషన్ ఆఫ్ న్యూస్ పేపర్ చదివితే పేపర్ లైక్ టెలిగ్రాఫ్ విచ్ ఇస్ ప్రో మమతా బెనర్జీ ఇన్ని సంవత్సరాల నుంచి పొద్దున్న లేగానే వాళ్ళు మోదీ గారిని తిడతారు. వాడు మొన్నటి నుంచి న్యూసే మార్చేశాడు. మోదీ ఇప్పుడు బీజేపీ భజన వాడుతున్నాడు. సో కల్కటాని మార్చడం ఒకటి, రెండవది బెంగాల్ని మార్చడం, ఇది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఈమె డ్రామాలు గీమాలు అంతా పక్కన పెట్టండి. నేను కోర్టుకి వెళ్తాను, వెళ్ళండి కోర్టుకి, ఎవరు వద్దన్నారు. నేను అనాలిసిస్ చేస్తే నిన్న ఇంకా నడుస్తుంది అది, ఇంకా 160 కాన్స్టిట్యున్సీలు అయినాయి. గెలిచిన ఓటుకి తీసేసిన ఓట్లకి డిఫరెన్స్. వీళ్ళేం చేస్తున్నారంటే వాసుదేవన్ గారు, ఈ స్క్రాల్ క్వింట్ వైర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు టోటల్ నెంబర్ తీసుకుంటున్నారు డిలీషన్స్ది. సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీలో 30,000 ఓట్లు తీసేశారనుకోండి, దాంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ ఏఎస్ఎస్డి అంటారు, దట్ ఈస్ యాబ్సెంట్ డెడ్ ఓటర్స్ ఉన్నారు, ఏడిడిఎస్, అండ్ దెన్ పర్మనెంట్లీ డూప్లికేట్ ఓటర్స్, అండ్ దెన్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్. ఈ 4 కలిసి 65 లక్షల మందిని తీసేశారు ఫస్ట్ లిస్ట్లో. నో డిస్ప్యూట్. కొంతమంది నేను చనిపోలేదు ఉందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాను, దానికి కూడా 1 నెల పాటు టైం ఇచ్చిన తర్వాత ఒక 2,000-3,000 మందిని ఆ లిస్ట్లో ఉంచుకున్నారు. మిగతా 64 లక్షల మందిని తీసేశారు పర్మనెంట్గా. అప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. వీరే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అన్నారు వెస్ జ్యుడిషియల్ రివ్యూ టీంని కూడా ఇస్తాం మేము కావాలంటే. ప్రతి జిల్లాల్లో మా డిస్ట్రిక్ట్ కోర్టు దగ్గర ఒక టీం ఉంటుంది, ఎవరైనా వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఫైల్ చేయడానికి, వీళ్ళ సిటిజన్షిప్ డీటెయిల్స్ అన్నారు. ఎవరు రాలేదు, 2,000 మంది వచ్చారు అంతే. పార్టీ వాళ్ళకి చెప్పారు మీ వైపు నుంచి కూడా మీరు చేయండి, మీ పార్టీ వర్కర్స్ని, మీ బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్ని, ఎవరెవరు మిస్సింగ్ ఉన్నారు ఈ లిస్ట్ నుంచి వాళ్ళు కావాలంటే వచ్చి వాళ్ళతో సహాయం తీసుకొచ్చాను. ఎవరు రాలేదు.
మన మమతా బెనర్జీ పార్టీ ఫైల్ చేసింది మూడు అప్లికేషన్. 3 ఫైల్ చేశారు. ఓకే, ఇది సంగతి. సో ఆ 65 లక్షల మంది ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఈ వైర్ క్వింట్ వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ 65 లక్షలు కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. చేసిన తర్వాత ఏమంటున్నారు, బీజేపీ గెలిచింది 15,000 ఓట్లతోని, తీసేసిందేమో 30,000 ఓట్లు అంటున్నారు. అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఎస్ఐఆర్. అది కాదు, తీసుకోవాల్సింది రెండవ బ్లాక్ 27 లక్షల మందిది. అదేంటి, దట్ ఈజ్ అండర్ అడ్జుడికేషన్. వీళ్ళు ఉన్నారా, సిటిజన్సా కాదా అని చెప్పి ఒక టీమ్ ఆఫ్ జడ్జెస్ని పెట్టారు. మీకు తెలిసింది, మిగతా స్టేట్ నుంచి తెచ్చుకున్నారు. వాళ్ళు 27 లక్షల మందిది అప్లికేషన్ చెక్ చేసి దాని నుంచి ఒక 25,000 మందికి ఎంతో అప్రూవ్ చేశారు. అంతే, వాళ్ళు ఫైనల్ రోల్స్లో వచ్చారు ఈసారి ఓటేసినప్పుడు. మిగతా 26,50,000 మందిది ఇంకా నడుస్తుంది. ఇప్పుడు సెకండ్ టీంని పెట్టారు, వేరు అప్పెలేట్ ట్రిబ్యునల్. అప్పెలేట్ ముందు వెళ్తే వాళ్ళు ఇది అప్రూవ్ చేయొచ్చు. దాంట్లో ఒక జడ్జు కేరళ నుంచి వచ్చారు, ఆయన చాలా స్మార్ట్ గా. ఆయన దగ్గర వచ్చిన అన్ని అప్లికేషన్స్ ఆయన ఓకే అన్నాడు, ఇంక్లూడింగ్ అ కాంగ్రెస్ ఫెలో హూ కాంటెస్టెడ్ హస్ వన్ ద ఫరకా సీట్. ఇవాళ ఆయన రాజీనామా చేశాడు పొద్దున. ఆయన మీద ఎంక్వైరీ రాబోతుందని చెప్పగానే రాజీనామా చేసేసింది. ఈ వాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ కల్కట్టా హైకోర్ట్ అట్ వన్ టైం. ఆలోచించండి ఎంత కరప్షన్ ఉంది జ్యుడిషియరీలో కూడా. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఉండి ఆయన ఇంతమందిని అప్రూవ్ చేసేసింట, 1700 మందిని ఒక్క అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయకుండా అప్రూవ్ చేసిందంట. మిగతా జడ్జెస్ చేయట్లేదు అట్లాంటిది. వాళ్ళ దాంట్లో స్టేట్స్ నుంచి వచ్చారు కదా సార్ దగ్గర. ఫస్ట్ మజిస్ట్రేట్ లెవెల్లో క్లియర్ అయింది ఇదంతా. ఇప్పుడు ఇది అప్పీలేట్, అప్పీల్ చేసిన వాళ్ళు 27 లక్షల మందిలో చాలామంది అప్పీల్ చేయరు. చేసిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. చేసిన వాళ్ళకి 1,500 మందికి ఏకాఏకి ఇచ్చేసాడు ఒక 5 రోజుల్లో. రాత్రి 9 దాకా కూర్చుంటా అంటే అప్రూవ్ అని చేసి. దాట్స్ ఆల్ దట్ కాంగ్రెస్ ఫెలో గాట్ ఇన్స్. వాని మీద ఇంకొక ఎంక్వైరీ నడుస్తుంది. ఆడు బంగ్లాదేశ్ వాడు యాక్చువల్లీ. బట్ ఏ సెగ్మెంట్ సార్ అది? ఇది దిస్ ఇస్ కాల్డ్ డౌట్ఫుల్ కేటగిరీ. అండర్ అడ్జుడికేషన్ అంటారు. అండర్ అడ్జుడికేషన్ ఈ పరిస్థితిలో ఉన్నాం. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ప్రేక్షకులకు ఇక్కడున్న తెలుగు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎవరు ఏం చెప్పరు న్యూస్ ఇట్లాంటిది. ఓకే, కానీ మన వైపు నుంచి మనం ప్రేక్షకులకు చెప్పాల్సింది ఇది, ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఈ ప్రచారాలు చేస్తున్నారు యోగేంద్ర యాదవ్, ఈ వైర్ క్వింట్ స్క్రాల్ వాళ్ళు, అల్ జజీరా వాళ్ళు చేస్తున్న దానికి దీనికి మొత్తం అబద్ధం. నాకు ఇంకొక 5 రోజులు ఇవ్వండి, నేను మొత్తం గ్రాఫిక్స్తో సహా మీకు ప్రజెంట్ చేస్తాను మన ప్రేక్షకులకి. దాట్ సెగ్మెంట్ బై సెగ్మెంట్ బీజేపీకి మ్యాక్సిమం మీరు తీసేస్తే కూడా ఒక 15 సీట్లు పోతుంది. యాజ్ పర్ అడ్జుడికేటెడ్ లిస్ట్ 15 సీట్లు. మమతా బెనర్జీకి 12 సీట్లు పోతాయి. ఆలోచించండి, బీజేపీకి 210 ఉన్నాయి, పోతే 10 సీట్లు 12 సీట్లు కోర్టుకి వెళ్తాయి. వెళ్ళండి, ఇదే అవుతుంది అక్కడ కోర్టులో. వీల్ ఆర్గ్యూ దే ఆర్ ద సేమ్ పాయింట్. ఇది వీళ్ళు చేస్తున్న, అక్కడున్న కొంతమంది చేస్తున్న పని అన్నమాట ఇది. సో ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు, ఇప్పుడు మమతా బెనర్జీ ఛాలెంజ్ 0. మీరు ఆమెను మర్చిపోవాలి. ఆమెను ఎవరు ఒక వారం తర్వాత మమతా బెనర్జీ ఎవరైనా అడిగారు. ఆమె అంగీకరించింది. ఏంటి, ఒఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది, ఇది మా పార్టీ వాళ్ళు చేసిన కుట్ర చెప్పారు. నిన్న 80 వాళ్ళ మీటింగ్ పెడితే 80 మందికి 9 మెంబర్స్ వర్ అబ్సెంట్. అది పక్కన పెట్టండి. ఆమె అంటుంది ఈ ఎలక్షన్ ఓడిపోవడానికి కారణం మా పార్టీ వాళ్ళే అని. అందులోనే చెప్పింది ఈ మాట గురించి, అందులోనే చెప్పింది. అదే. సో మీరు ఆలోచించండి, మళ్ళీ మీరు ఎందుకు లిస్టు గురించి బీజేపీని ఎందుకు తిడుతున్నారు? బీజేపీ వాళ్ళు ఎలక్షన్ తీసుకెళ్ళి మీరే చెప్పారు మీ పార్టీ వాళ్ళు చేశారని. మళ్ళీ బీజేపీ వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మీరు? మోదీ వచ్చి తీసుకెళ్ళిపోయాడు, అమిత్ షా వచ్చి తీసుకెళ్ళిపోయాడు ఎలక్షన్ కమిషన్. వెన్ యూ ఆర్ యువర్ సెల్ఫ్ అక్నాలెడ్జ్ దట్ మా పార్టీ వాళ్ళు చేశారని చెప్పి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా పెట్టింది. డెరిక్ ఓబ్రాయన్ వీళ్ళతో అందరు కలిపి మేము చెక్ చేస్తాం ఎవరు ఏం చేశారు, ఎవరు కుట్ర జరిగింది మా పార్టీలో, వాళ్ళు పట్టుకొని పార్టీని తీసేస్తాం బయటికి అని చెప్పేసి. పార్టీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఆలోచించండి, డిక్టేటర్ ఆమె. మన ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి బయటకు వస్తున్న ఒక్కొక్క హారర్ స్టోరీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. 15 సంవత్సరాలు, ఎస్పెషల్లీ లాస్ట్ 10 సంవత్సరాలు కేరళ స్టోరీ లాగా మమతా స్టోరీని ఏమైనా తీయాలేమో సార్? ఆల్రెడీ చేయాల్సి వస్తుంది ఒకటి. మన బెంగాల్ ఫైల్స్ సినిమా ఉండే చూడండి, అది 2 రోజులు బ్యాన్ చేసింది. ఇవాళ నిన్న ఫస్ట్ షో ఉండే కానీ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మూవీ రిలీజ్ చేస్తారంట మళ్ళీ. దీనికేం చెప్పాను వాసుదేవన్ గారు, దర్ షుడ్ బి ఎ కంప్లీట్ సెకండ్ ఆరిజిన్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే తర్వాత నాకు అనుమానం వస్తుంది, నిజంగా బెంగాలీ అయినా? అది నాకు కూడా కానీ బేసిక్లీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ హిట్లర్ చేసిన అత్యాచారాల వ్యతిరేకంగా ఒక ఎంక్వైరీ ఉండే. దాంట్లో చాలామంది ఎస్ఎస్ ఆఫీసర్స్, అంటే వాళ్ళ ఆర్మీ నుంచి చాలామందిని పట్టుకున్నారు. ఎవరెవరు గ్యాస్ చేంబర్లో లక్షలాది మందిని చంపారు,
వాళ్ళందరినీ తీసుకొచ్చి న్యూరంబర్గ్ ట్రయల్ పెట్టారు ఒకటి. చాలామంది శిక్షించారు, చాలామంది ఉరి తీసేశారు, చాలామంది ఫైరింగ్ స్క్వాడ్ ముందు తీసుకెళ్ళి ఫినిష్ చేసేసారు. ఓకే, జర్మన్ ఆఫీసర్స్. ఇక్కడ కూడా అదే జరగాలి. దే షుడ్ బి ఏ కాంప్రహెన్సివ్ టైమ్ బౌండ్ ఎంక్వైరీ. ఏదో మళ్ళీ 10 సంవత్సరాలు గుంజడం కాదు, ఏదో తూతు మంత్రం కాదు. 6 months to 1 year లోపల ఎంక్వైరీ అయిపోవాలి. ఏ ప్రజల మీద ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం, ఎవరైనా రేప్ కేసో లేకుంటే మర్డర్ కేసో జరిగింది కానీ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదంటే వాళ్ళు ఈ కమిషన్ ముందు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు. దాని మీద ఇమ్మీడియట్ ఒక స్పెషల్ టీమ్ని క్రియేట్ చేసి పోలీసు వాళ్ళది ఎంక్వైరీ నడిపించాలి. ఇఫ్ ఇట్ హస్ టు గో బియాండ్ ద స్టేట్, ఎందుకంటే వీరందరూ చాలామంది పారిపోయి ఉంటారు ఇప్పుడు అక్కడి నుంచి. బంగ్లాదేశ్ వెళ్ళారో ఇటువైపు వెళ్ళిపోయారో తెలియదు. దీన్ని అందరినీ వీ హ్యావ్ టు బ్రాట్ బిఫోర్ లా, వాళ్ళని శిక్షించి జైలు పంపించాల్సింది. ఇది చేయాలి. ఎందుకంటే వారం తర్వాత మనం వెస్ట్ బెంగాల్ మర్చిపోతాం. వాళ్ళందరూ వాళ్ళ పని మీద వెళ్ళిపోతారు, వాళ్ళ పనిలో ఉంటారు. ఈమెను కూడా ఎవరు పట్టించుకోరు ఆ టైంలో. బట్ దే షుడ్ బి అన్ ఎంక్వైరీ. అభిషేక్ బెనర్జీ రోల్, ఆయన దగ్గర ఉన్న డబ్బులు, మమతా బెనర్జీ ఏం చేసింది, ఆమె దగ్గర ఉన్నది, కల్కటాలో రియల్ ఎస్టేట్ గ్రాబింగ్ ఎంతతో జరిగింది, నేను చెప్పింది మెటీరియల్ సప్లైలో అది ఒక పెద్ద మాఫియా. ఎందుకు వాసుదేవన్ గారు నిన్న చెప్పాను అనుకుంటా మీ దగ్గర, అక్కడ ఉన్న ఆటో యూనియన్ కూడా వాళ్ళ యూనియన్ లీడర్ మారిపోయాడు ఓవర్ నైట్. ఈ సిఎన్జి ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆటో రిక్షా డ్రైవర్స్ 40 to 50% రేట్లు పెంచేశారు. కానీ బీజేపీ ఏ రోజు ఎలక్షన్ గెలిచారో 4వ తారీఖు, ఆ రోజు సాయంత్రం అందరు పాత రేటుకి వచ్చేసారు. ఎవరు చెప్పలే వాళ్ళకి, వాళ్ళే వచ్చేసారు. జెండా కూడా పెట్టుకున్నారు బండి మీద. ఎందుకంటే వాడు నడిపిస్తున్న మాఫియా ఒక టీఎంసీ లీడర్ ఉండే, ఆయన కనిపించట్లేదు 4వ తారీఖు నుంచి. సో మీరు చూడండి మార్పులు ఎట్లా వస్తున్నాయని చెప్పి. కానీ ఫస్ట్ థింగ్ మోదీ గవర్నమెంట్ చేయాల్సి వస్తుందంటే అక్కడ డెవలప్మెంట్, లా అండ్ ఆర్డర్ ఫస్ట్, సెకండ్ ఇస్ డెవలప్మెంట్, విజిబుల్ డెవలప్మెంట్. అంటే కనిపించినట్లు కనిపించాలి డెవలప్మెంట్ జరిగిందని. మీరు బిలీవ్ చేయరు, డాక్టర్ బీసీ రాయ్ ఉన్నప్పుడు అప్పుడు 1950s కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాల్ట్ లేక్ సిటీని ప్లాన్ చేశారు కల్కటాలో. అది ఇప్పుడు అక్కడున్న ఐటీ సెక్టర్ది హబ్. అది నేను కూడా నేను ఒక 10 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కంపెనీలు కలవడానికి వెళ్ళాను. ఆ టైంలో ఆలోచించండి, మన హైటెక్ సిటీ కట్టే కన్నా ముందు ఉండేది 60లో. ఇక్కడ హైటెక్ సిటీ ఎప్పుడు వచ్చింది మనకి? అప్పుడు వాస్ వెస్ట్ బెంగాల్ థింగ్స్ టుడే, ఇండియా థింగ్స్ టుమారో అనేటోళ్ళు దానికోసం అంతా. దే వర్ సో అహెడ్ ఆఫ్ అస్, రెస్ట్ ఆఫ్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళ క్యాపిటల్ ఉండే, డన్లప్, ఐటీసీ, యు నేమ్ ఇట్, పెద్ద పెద్ద కంపెనీలు అని అక్కడి నుంచి ఉండే. అన్నీ బంద్ అయిపోయినాయి, అందరు పారిపోయారు అక్కడి నుంచి. లాస్ట్ వాజ్ సింగూర్, లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్, మమతా బెనర్జీ చేసిన డ్రామా. సో డెవలప్మెంట్ తీసుకురావాలి మోదీ గారు. కావాలంటే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని ప్రాజెక్ట్స్ అక్కడికి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అది ఏదైనా ఉండొచ్చు, రైల్వేది కొంచెం వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగో, లేకుంటే యూనో సిన్స్ వెస్ట్ బెంగాల్లో కోస్ట్ లైన్ ఉంది, అక్కడ ఏదైనా షిప్ కన్స్ట్రక్షన్ ఫెసిలిటీ ఏదైనా పెట్టవచ్చు అక్కడ కావాలంటే. చేయాలి కంపల్సరీగా. అండ్ ఎస్పెషల్లీ నార్దర్న్ బెంగాల్ చాలా సంవత్సరాల నుంచి నెగ్లెక్ట్ కాదు. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. సిలిగుడి, అలీపూర్ద్వార్, న్యూ జల్పాయిగుడి, డార్జిలింగ్, ఆ ఏరియాస్లో డెవలప్మెంట్ జరగాలి. ఒక టైంలో గోర్ఖాల్యాండ్ అజిటేషన్ అక్కడే ఉండే ఎక్కువ అన్నట్టు. అక్కడ డెవలప్మెంట్ జరగాలి. దీనికి ఒక టైం బౌండ్ డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొచ్చారు. నో ఎక్స్క్యూజ్. సువేందు అధికారి హ్యాస్ టు క్రాక్ ఆన్ day 1 నుంచి మొదలు పెట్టాలి పని. 6 నెలల తర్వాత చూద్దామని కాదు. 6 నెలలకు హనీమూన్ పీరియడ్ ఉంటుంది, దాని తర్వాత ప్రజలు అడుగుతారు. మూడవది లా అండ్ ఆర్డర్. అక్కడ ఇక్కడే సార్ నాకు డౌట్ ఏంటంటే 294 నియోజకవర్గాలు అక్కడ 294లో అసలు లా అండ్ ఆర్డర్ ఉంటే దాన్ని ఏదో బాగు చేయటమో కొంచెం రిపేర్ చేయటం లేదు కదా. ఇప్పుడు సృష్టించాలి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్. నా ఫస్ట్ పాయింట్కి థర్డ్ పాయింట్కి కనెక్షన్ అక్కడే ఉంది. మనం మాట్లాడాం చూడండి, అక్కడ జరిగిన అత్యాచారాలు దాని మీద ఎంక్వైరీ గురించి అన్ని మాట్లాడి. లా అండ్ ఆర్డర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దాట్. యూపీ ఎట్లా ఉండే సార్ ముందు, బీహార్ ఎట్లా ఉండే, బీహార్ యూపీ అంటే ఎవరు వెళ్ళరు. నేను ఒకసారి గుర్తుంది, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసినప్పుడు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ వే బ్యాక్ సమ్వేర్ ఇన్ 2005-2006లో అక్కడ ఒక మీటింగ్కి వెళ్ళాను నోయిడాలో. అక్కడ ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాను నేను. ఆ గెస్ట్ హౌస్లోని నేను అనుకున్న సాయంత్రం అంత మీటింగ్ అంతా అయిన తర్వాత రాత్రి వచ్చాను. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మీటింగ్ ఉంది, దాని తర్వాత హైదరాబాద్ ఫ్లైట్ ఉంది నాది ఢిల్లీ నుంచి. సో రాత్రిపూట నేను కొంచెం డిన్నర్ చేద్దాం బయటికి వెళ్దాం అంటే మా వాచ్మెన్ అన్నారు, సార్ బార్ మత్ జాओ, బహుత్ ఖతర్నాక్ ఏరియా. ఇది నోయిడా సిటీ. అప్పుడు ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి. ఆలోచించండి ఆ పరిస్థితి నుంచి ఈవెన్
అమ్మాయిలు అయితే బయటికి వెళ్ళరు. 6 గంటలు కాగానే ఎవరు ఉత్తరప్రదేశ్లో మీరు మర్చిపోండి. అక్కడి నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు సరే ఆయన ఎన్కౌంటర్ చేసిందంతా నిజం అని చెప్పట్లేదు ఎవరు, కానీ ఆ సిచ్యువేషన్ అట్లా ఉంది. మన దగ్గర కూడా జరిగిన ఎన్కౌంటర్ మనకు తెలుసు ఎట్లాంటి ఎన్కౌంటర్లు అని. ఎందుకంటే వీళ్ళని ఎవరు కోర్టు ముందు తీసుకొచ్చి శిక్షించలేరు, వీళ్ళని ఎవిడెన్స్ చేయడానికి ఎవరు రాడు కూడా. ఈ పరిస్థితుల్లో అక్కడ చేయాల్సింది ఇది మెయిన్గా అనమాట. దట్ దెర్ షుడ్ బి ఎ కంప్లీట్ లా అండ్ ఆర్డర్ డిస్ట్రిక్ట్ బై డిస్ట్రిక్ట్. కంప్లీట్ క్రిమినల్స్ని అందరినీ మీరు కావాలంటే యూఏపీఏ కింద తీసుకొని వేసేసేయండి. 2 సంవత్సరాలకు బెయిల్ అయితే రాదు, బయటికి రాడు. క్లీనప్ చాలా మటుకు క్లీనప్ చేయాల్సి ఉంది. బీజేపీ ఇంకోటి చేయాల్సింది, వాళ్ళు పార్టీలో బయట నుంచి ఎవరిని ఇంకా తీసుకోకూడదు, ఎస్పెషల్లీ టీఎంసీ నుంచి. చాలామంది వస్తారు, పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు మనం చూసాం కదా, బీఆర్ఎస్ వెళ్ళినప్పుడు కాంగ్రెస్లో చాలామంది పారిపోయారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. అదే సేమ్ థింగ్. ఎందుకంటే అక్కడ వెళ్తే మళ్ళీ అది ప్రాబ్లం ఉండదు. అదే బీజేపీ కూడా చేయకూడదు. మళ్ళీ అదే అంటారు బీజేపీలో వాషింగ్ మిషన్ అంటారు వాళ్ళు. సో అది చూసుకోవాలన్నమాట ఫస్ట్. సో ఇది 3, ఈ 3 పాయింట్ల మీద ఉంది. దాని తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, దట్ ఈస్ యాక్చువల్లీ లింక్ టు ద 3rd పాయింట్. మీరు లా అండ్ ఆర్డర్ బాగుంటే మీకు ఉద్యోగం వస్తే 2nd పాయింట్ దాని కనెక్షన్ ఉంది. ఎందుకంటే బెంగాల్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది. అక్కడున్న యంగ్స్టర్స్ అందరూ సిటీ ఇడ్చేసి స్టేట్ ఇడ్చేసి బయటికి వెళ్ళిపోయారు. మిగతా సిటీస్లో పనిచేస్తున్నారు. కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, దేశం నుంచి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళని రిటర్న్ తీసుకురావాలంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సరే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, టాటా వాళ్ళకి పెద్ద ఒక అవుట్ఫిట్ ఉంది అక్కడ, కానీ అది సరిపోదు. బెంగాల్లో ఉన్న పొటెన్షియల్ చాలా పెద్దది వాసుదేవన్ గారు. అస్సాం ఒక సెమీ కండక్టర్ యూనిట్ తీసుకెళ్ళగలిగితే మళ్ళీ బెంగాల్ ఏమి నిద్రపోతున్నారు, ఇది అర్థం కావట్లేదు నాకు. అసలు ఈవిడ పరిపాలనా కాలంలో అదే కమ్యూనిస్టులు ఉన్నప్పటి నుంచి ఏమీ రాలేదనుకోండి, ఉన్నవి పోయినాయి. ఈవిడ పరిపాలనా కాలంలో ఏమైనా తీసుకొచ్చిందండి? ఆమె 2, 3, 5, 6 ఇన్వెస్ట్మెంట్ సమిట్లు చేసింది. మన పినరాయి విజయన్ కూడా చేశాడు అది. దాంట్లో వచ్చి ఒక 40,000, 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేస్తారు, MOU సైన్ చేసామని చెప్పి. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు అదే కంపెనీలు మళ్ళీ వస్తారు. ఏమైందిరా పాత అంటే అది ఇంకా కాలేదు, అది కొంచెం మార్పు చేసుకొస్తున్నాం, కొత్త MOU సైన్ చేయబోతున్నా అంటారు. ఇది నడుస్తూనే ఉంటుంది ఇట్లా. మనకు MOU కాదు కావాల్సింది, ఇవ్వకుండా యాక్చువల్ శంకుస్థాపన చేసి దాన్ని ఇనాగరేట్ చేసినప్పుడే మేము బిలీవ్ చేస్తాం. నేను అదే చెప్పాను, యూనియన్ గవర్నమెంట్ వైపు నుంచి పెద్ద ఒక పుష్ ఉండాల్సి వస్తుంది. అక్కడ MSME సెక్టర్ అనేది లేదు, మొత్తం వైపౌట్ అయిపోయింది. మీకు MSME ఎప్పుడు ఉంటుంది? బేసిక్గా ఏంటి సార్ అసలు అక్కడ ఇప్పుడు వాళ్ళ రెవెన్యూస్ ఏంటి? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లిక్కర్ ఒకటే, అంతే, మిగతా ఏం లేదు అక్కడ. వాళ్ళకి రెవెన్యూ చాలా తక్కువ. సో మన దగ్గర కూడా అంతే. ఇవాళ వచ్చింది స్టేట్ GDP చాలా వచ్చింది ఏంటి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండ్ లిక్కర్. ఓకే, ఇది 2 అంతే సంగతి కదా. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే మన దగ్గర టీఎంసీ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి వెళ్ళే డబ్బులు. అది నేను తెలంగాణ గురించి చెప్తున్నాను. తెలంగాణ లిక్కర్ అండ్ తీసుకుంది. సో అది కూడా అన్ని స్టేట్స్లో, మోస్ట్ స్టేట్స్ అదే. కానీ కొన్ని ఇండస్ట్రియలైజ్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళ స్టేట్ GSDP చాలా స్ట్రాంగ్ ఉంటుంది. తెలంగాణ కూడా అంటున్నారు, కానీ మన దగ్గర ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, ఒక మేజర్ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ బయట ఎక్కడ లేదు. ఇక్కడ ఉన్నదంతా అన్ని PSUs, BHEL కానివ్వండి, HAL కానివ్వండి, మిధాని కానివ్వండి, DRDL కానివ్వండి. సో అవుట్ సైడ్ దాట్ పెద్ద కంపెనీలు ఎక్కువ లేవు. మన దగ్గర ఉన్నాయి, 5-6 ఉన్నాయి అనుకోండి. మన దగ్గర ఫార్మా మెయిన్లీ హైదరాబాద్ అంతా. కానీ వెస్ట్ బెంగాల్లో కూడా ఇప్పుడు మార్పు రావాలంటే మోదీ గవర్నమెంట్ వైపు నుంచి ప్రధానమంత్రి గారు ఆబ్వియస్లీ రేపటి స్పీచ్లో అనౌన్స్ చేస్తారు అది అక్కడ బ్రిగేడ్ గ్రౌండ్లో. దాన్ని బట్టేనే అక్కడ మార్పులు వస్తాయి. అండ్ డెఫినెట్గా క్విక్ ఏదో మేము 5 సంవత్సరాల ప్లాన్ వేస్తున్నామంటే నడవదు. ఏమేమి డెవలప్మెంట్ అస్సాంలో జరిగిందో అదే డెవలప్మెంట్ ఇక్కడ కూడా జరగాలి. అది బ్రిడ్జ్లు ఉండొచ్చు, రోడ్లు ఉండొచ్చు, స్కూళ్ళు ఉండొచ్చు, కాలేజెస్ ఉంటూ, యూనివర్సిటీస్ ఉండొచ్చు. ఇప్పుడు చూడు, నిన్న వాసుదేవన్ గారు జాదవ్పూర్ యూనివర్సిటీ, ఇండియాలో JNU తర్వాత అన్నిటికంటే పెద్ద యాంటీ నేషనల్ గ్యాంగ్ అక్కడ ఉన్నారు జాదవ్పూర్లో. నిన్న జై శ్రీరామ్ పిలుపు వచ్చింది అక్కడ, ఊరేగింపు తీశారు జై శ్రీరామ్ అని చెప్పి. ఇప్పుడు నిన్న సాయంత్రం పెటిషన్ ఇచ్చారు అక్కడ ఒక స్టూడెంట్ గ్రూప్. వాళ్ళు అన్నారు అక్కడ ఉన్న యాంటీ నేషనల్స్ని మొత్తం తీయకపోతే వారం టైం ఇస్తున్నాం మీకు, వీళ్ళందరినీ తీసేసేయండి యూనివర్సిటీ నుంచి అని. ఇది జరగాలి. సురేష్ గారు, ఇంకా ఒక 4 గ్రూప్స్ అక్కడ ISI మద్దతుతో పనిచేస్తున్న మాడ్యూల్స్ ఏర్పడి, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ హూజీ, అలాగే అన్సరుల్లా బంగ్లా టీం ABT, ఇంకా జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ JMB, హిజ్బుత్ తహరీర్ HUT. వీళ్ళ మాడ్యూల్స్ ఇంకా యాక్టివ్గానే ఉన్నాయి. వీళ్ళే ఆ సొరంగాల నుంచి ఇప్పుడు నిన్న మొన్న వస్తున్న లెక్కలంటే 790 పైన కొత్త సొరంగాలు ఇప్పుడు 1 వే ట్రాఫిక్ అయిపోయింది. అక్కడికి పారిపోతున్నారు అందరూ. ఇక్కడ ఎవడో ఎన్కౌంటర్ చేస్తాడో తెలియదు. ఇంకా పాత సిస్టమ్ కాదు. ఇప్పుడు చేతికి దొరికితే ఎన్కౌంటర్ చేసేస్తారు. ఇప్పుడు
మళ్ళీ వాడిని కోర్టుకి తీసుకెళ్ళడము, వాడికి బిర్యానీ పెట్టడము, వాడిని ఎవిడెన్స్ తీసుకురావడం తను నడవదు. డైరెక్ట్ ఎన్కౌంటర్ అంతే. దానికోసం పారిపోతున్నారు. అఫ్కోర్స్ మన కొన్ని తెలుగు న్యూస్ ఛానల్స్, న్యూస్ అని చెప్పారు, యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది పాత వీడియోలు తీసేసి, భారతదేశంతో సంబంధం లేని వీడియోలు తీసేసి చాలామంది లక్షలాది మంది పారిపోతున్నారు. అది ఇట్స్ నాట్ ట్రూ. వాళ్ళు పారిపోతే వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు ఇక్కడ ఏం చేశారని చెప్పేసి. సో బేసిక్లీ దే లై లో. సో మీరు చూసుంటారు మొన్న కూడా పేపర్లలో, ఎస్పెషల్లీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను నేను. అక్కడున్న ముస్లిం కమ్యూనిటీ లీడర్స్ వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు, యంగ్స్టర్స్కి, మీరు ఎవరితో గొడవ పెట్టుకోకండి, గవర్నమెంట్ మారిపోయింది, పాత గవర్నమెంట్ కాదు, మీరు ఎవరైనా ఆర్గ్యుమెంట్కి వస్తే కూడా మీరు పక్క నుంచి వెళ్ళిపోండి, ఏం చెప్పకుండా, మీరు అగ్రెసివ్గా ఏం బిహేవ్ చేయకూడదని చెప్పి అడ్వైస్ ఇచ్చారు. ఎల్డర్స్ చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు దీని ఏం కావబోతుంది. ప్రతి గల్లీలో జై శ్రీరామ్ నడుస్తుంది. అక్కడ చూసాం మనం, ఎన్నో వీడియోలు కొడుతున్నా చూసాం టీఎంసీ లీడర్స్ని. జరగకూడదు, తప్పే, కరెక్ట్. కానీ వాళ్ళు చేసిన అత్యాచారాలు చూస్తే కొట్టాల్సిందే. మనకు కూడా అనిపిస్తుంది ఒకసారి. పిల్లల్ని, చిన్న చిన్న అమ్మాయిలు రేప్ చేశారు. ఒకసారి కాదు, 10 సార్లు రేప్ చేశారు. వాళ్ళ అమ్మ నాన్న ముందు రేప్ చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా కేసు వెళ్ళింది. సాయి దీపక్ గారు ఆర్గ్యూ చేశారు ఆ కేసు అమ్మాయి కోసం. మహేష్ జేత్మలాని ఆర్గ్యూ చేశారు. ఇదే మమతా బెనర్జీ చెప్పింది ఏం జరగలేదని అప్పుడు కూడా. సో ప్రతి దానికి చెప్తే కాంప్లిసిటీ అంటారు. హ్యారీ ట్రూమన్ ముందు యుఎస్ ప్రెసిడెంట్, ఆయన డెస్క్ మీద ఒక బోర్డు ఉండే, ద బక్ స్టాప్స్ విత్ మీ అని. అంటే యుఎస్ అడ్మినిస్ట్రేషన్లో ఎవడైనా తప్పు చేస్తే నాకు తెలియదు, వాడు మినిస్టర్ని చూసుకోమని, నాకు సంబంధం లేదంటాడు కొంతమంది. హ్యారీ ట్రూమన్ సెడ్ నో, ఎవడు చేసినా కానీ ఫైనల్ రెస్పాన్సిబిలిటీస్ విత్ మీ, అది ఉండాలి. సువేందు అధికారి కానివ్వండి, ఎవరైనా వెస్ట్ బెంగాల్లో రేపు పరిపాలన పోతే మోస్ట్లీ బి సువేందు అని, వాళ్ళకి చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. ఎస్పెషల్లీ 1 ఇయర్లో విజిబుల్ డెవలప్మెంట్ జరగాలి. విజిబుల్ డెవలప్మెంట్, ఏదో రోడ్లు పేమెంట్ వేసి లేకుండా రోడ్ల మీద టార్ వేయడం ఏముంది సార్. అంటే ఉన్న అవకాశాలు ఏమున్నాయి అంటే, అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత సపోజ్ ఒక స్టేట్ చెప్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనగా మనకు పోర్ట్లు అంటాం, మనం డెవలప్ చేసుకున్నాం. తమిళనాడు పోర్ట్లు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా పోర్ట్ ఉంది. వీళ్ళకి ఏముంది అంటే, వాళ్ళు ఏం చేశారు ఈ 50 ఏళ్ళు? ఏం చేశారు? గార్డెన్ రీచ్ వర్క్ షాప్ ఉంది, చాలా పెద్ద నేవీ ఫెసిలిటీ అది షిప్ బిల్డింగ్లో. దాన్ని డెవలప్ చేయొచ్చు, ఫర్దర్ డెవలప్ చేయొచ్చు. ఎప్పుడైనా ఒక మేజర్ ఇండస్ట్రీ ఉంటేనే మీకు దాని కింద ఎంఎస్ఎంఈలు వస్తుంది. మీరు ఇప్పుడు ఫిరోజ్గూడ, బాల్నగర్ వైపు వెళ్తే వాళ్ళు ఎందుకు బతుకుతారంటే, అక్కడ ఉన్న హెచ్ఏఎల్ కానీ మిగతా యూనిట్స్ నుంచి. మీరు కుకట్పల్లి వైపు వెళ్ళిపోతే, అక్కడ కొంచెం దూరంకి వెళ్తే రామచంద్రపురం దగ్గర, చందానగర్ దగ్గర బిహెచ్ఈఎల్ మీద బతుకుతారు. తో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు వాళ్ళ చిన్న చిన్న పనులన్నీ అప్పగిస్తారు వాళ్ళు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలో కూడా ఇప్పుడు అది ఉంది, దట్ ఎంఎస్ఎంఈస్కి మీరు ఆర్డర్ ఇవ్వండి, అది కూడా పేమెంట్స్ టైంలో క్లియర్ చేయాలని చెప్పేసి. అది నిర్మలా సీతారామన్ గారి ఒక బడ్జెట్లో ఇచ్చిన ప్రపోజల్, అది 2 సంవత్సరాల ముందు. అదే చేయాలి అక్కడ కూడా. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఇట్ షుడ్ బి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు మోదీ గారు ఒక టైంలో చెప్పారు, పకోడా తలో బిజినెస్ అని చెప్పి. కరెక్ట్, అది కూడా కరెక్ట్. అది ఎవరు చెప్పాడు? జాల్మురి అమ్మొచ్చు. ఇప్పుడు జాల్మురి ద హాటెస్ట్ సెల్లింగ్ ఐటమ్ అంట. ఇప్పుడు ఇవాళ పొద్దున్న చూసాను, ఎవడో కొత్త బిజినెస్ మన ఇదని తయారు చేస్తారు చూడండి, హల్దీరామ్స్ లాంటి వాళ్ళు, ఎవరో కల్కటాలో మొదలు పెట్టినట్టు అట్లా జాల్మురి అని చెప్పేసి ప్యాకెట్లలో. సోషల్ మీడియాలో దాని మీద సరదాగా ఇవి కూడా వచ్చినాయి సార్. వచ్చి ఒక 10 రూపాయలు జల్మురి ఆయన తినేసి 129 సీట్లు కొట్టుకుని వెళ్ళిపోయాడు. అదే, ఎందుకంటే నాకు గుర్తుంది, ఐఐటి ఖరగ్పూర్లో ఒక లెక్చర్ కోసం వెళ్ళాను నేను ఇవ్వడానికి. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ సమ్ 10 years ago. ఆ టైంలో 10 కూడా కాదు, 14 years ago వెళ్ళినప్పుడు, నేను ఇట్లనే ఖరగ్పూర్కి వెళ్తున్నప్పుడు, ఇట్ గోస్ త్రూ సింగూర్, బై ద వే, సింగూర్ నుంచి వెళ్తుంది. సో ఆ ఖరగ్పూర్ కన్నా కొంచెం ముందు ఒక చిన్న జంక్షన్ దగ్గర టీ తాగడానికి ఆగాం. అక్కడ నేను ఫస్ట్ టైం జల్మురి తిన్నాను. నథింగ్ బట్ మన మురుమురి మిక్సర్ అంతే, దానికి కొంచెం ఉల్లిపాయలు కొంచెం అదన్నీ వేస్తారు అంతే కదా, దాన్ని పెద్ద మసాలా వేసి ఇస్తారు. కానీ ఇట్ హస్ క్రియేటెడ్ అన్ ఐకాన్ బెంగాల్లో. ఆలోచించండి, మోదీ గారు తిన్నప్పుడు ఎంత పెద్ద కాన్స్పిరసీ స్టోరీ క్రియేట్ చేశారు. దట్ అమ్మిన మనిషి ఎస్పీజీ ఆయనకి ముందే చెప్పి పెట్టారు. ఉంటుంది కరెక్ట్. ప్రధానమంత్రి తినాలంటే ముందు మొత్తం చెక్ చేస్తారు, చెక్ చేయకుండా ఇవ్వరు వాళ్ళు. బట్ అక్కడ మోదీ గారు కాన్వర్జేషన్ అయితే ముందైతే ప్లాన్ చేయలేదు. ఆయన మాట్లాడినది 10 రూపాయలు తీసి ఇచ్చాడు. చాలామంది అన్నారు, ఓ డిజిటల్ పేమెంట్ ఏమైంది, డిజిటల్ పేమెంట్ ఇవ్వలేదా మోదీ గారు అన్నారు. సో ఇట్లాంటి చాలా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆప్టిక్స్ అంటాం మన ఇంగ్లీష్లో దాన్ని. కొన్ని క్యాంపెయిన్స్, కొన్ని మూమెంట్స్ ఉంటుంది. మీకు గుర్తుంది 2014లో మణిశంకర్ అయ్యారు కామెంట్ కొట్టారు. అక్కడ ఏఐసిసిలో మీటింగ్ నడుస్తున్నాడు టాల్కటోరా స్టేడియంలో, చాలామంది డెలిగేట్స్ ఉన్నారు. అంత అరగెంట్, మణిశంకర్ ఈజ్ అరగెంట్ ఆల్వేస్. ఆయన కామెంట్ కొట్టాడు, ఈ మోదీ ప్రధానమంత్రి ఏం కాడు 2014 ఎలక్షన్లో, మీరు పని చేయండి, ఆయన కావాలంటే మేము టీ అమ్మడానికి ఒక స్టాల్ ఇస్తాం, ఇక్కడ టీ అమ్ముకోవచ్చు అని చెప్పాడు. ఆ ఐడియా ప్రశాంత్ కిషోర్, అప్పుడు ప్రశాంత్ కిషోర్ రన్నింగ్ బీజేపీ క్యాంపెయిన్,
దాన్ని చాయ్పై చర్చ చేసేసారు. ఇమీడియట్ క్యాంపెయిన్ మారిపోయింది. నాకు గుర్తుంది, మా దగ్గర కూడా అల్వాల్లో కూడా పెద్ద చాయ్కి చర్చ రెండు, ఒకటి కాదు 3 నడిచింది అక్కడ. అది కూడా ఇవ్వండి, వీళ్ళంతా టైప్ చేసుకున్నారు, వీడియోకాన్ అంతా టైప్ చేసుకున్నారు, డిష్ తెచ్చుకున్నారు, ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఇన్ అ జిఫీ. సో వెస్ట్ బెంగాల్కి కావాల్సింది ఏంటంటే ఒక కొత్త బ్రాండింగ్ కావాలి. ఇప్పుడు మోదీ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు, యూనియన్ లెవెల్లో ఉన్న మినిస్టర్స్, పీయూష్ గోయల్ ఉండొచ్చు, నిర్మలా సీతారామన్ ఉండొచ్చు, మిగతా ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళందరూ దే హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే వాసుదేవన్ గారు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ హ్యాండిల్ చేసిన అమిత్ షా అంటారు, కానీ అక్కడ కూడా 2-3 యూనియన్ మినిస్టర్స్ ఉన్నారు. దాంట్లో మెయిన్ వన్ ఇస్ భూపేంద్ర యాదవ్. ఆయన ఇప్పుడు ఐ థింక్ మస్ట్ బి ద 6th or 7th ఎలక్షన్ ఆయన గెలిపిస్తున్నాడు. ఆయన అసిస్టెంట్ సునీల్ బన్సల్. వీళ్ళందరూ ఒక ఏం చెప్తారు, హార్డ్ కోర్ ఎలక్షన్ నడిపిస్తున్న మనుషులు. భూపేంద్ర ఈయన కూడా ఉన్నారు, ధర్మేంద్ర ప్రధాన్. సో బీజేపీ మిషనరీలో ఉన్న మినిస్టర్స్ కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కోసం వాక్ ద టాక్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు దే హ్యావ్ టు రియలీ సెల్ వెస్ట్ బెంగాల్ టు ఇన్వెస్టర్స్. కావుంటే పెద్దగా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టి కొన్ని ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాల్సింది చాలా ఇంపార్టెంట్. అక్కడున్న యంగ్స్టర్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ కాకూడదు. ఇప్పుడు దాన్ని అంటారు వెస్ట్ బెంగాల్ ఈజ్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. ముసలోళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ అందరూ వెళ్ళిపోయారు. కేరళ కూడా అదే సంగతి. అక్కడ ఎవరికి ఉద్యోగం, ఇప్పుడు నేను కూడా వెళ్ళాలంటే ఇక్కడ ఉండకుండా అది ఐఎమ్ 63, అక్కడ గాన్ బ్యాక్, రిటైర్మెంట్ అయిపోయిందని చెప్పి ల్యాండ్ కూడా కొనుక్కున్నాను, కానీ ఇల్లు కట్టడానికి భయపడుతున్నాను. మళ్ళీ ఇదే పాలిటిక్స్ అక్కడ కూడా ఉంది. అంటే జెండాలు తీసుకొచ్చి పాతేస్తారు అంతే. వాడు చెప్పినవన్నీ తీసుకోవాలి, వాడే కడతాడు ఇల్లు, మీరేం చేస్తారు? ఇది చాలా ఉంది అట్లాంటి పాలిటిక్స్ అక్కడ. సో ఇది భయపడుతున్నాను. సో ఓల్డ్ ఏజ్ హోమ్గా మారు. మమతా బెనర్జీ నేరాలకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? మమతా బెనర్జీని డైరెక్ట్గా శిక్షించడం అనేది ఇంపాసిబుల్. ఓకే, ఆమెకు చాలా మటుకు షీ వుడ్ హావ్ ప్రొటెక్టెడ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ దాట్. కానీ ఆమె ఎవరెవరు చెంచాలు ఉన్నారు చూడండి, ఎమ్మెల్యేల నుంచి కింద స్థాయి దాకా ఉన్న ప్రతి టీఎంసీ నేత మీద ఆరోపణలు ఉన్నాయి. ఓకే, అది కూడా ఏదో చిన్న ఆరోపణలు కాదు, ఏదో డబ్బులు తీసుకున్నాడు అది ఇది కాదు. చాలా మటుకు రేప్ కేసెస్ ఉన్నాయి, మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఇదంతా బయటపడాలి. స్పెషల్ కమిషన్ ఒకటి పెట్టాలి. దాన్ని జ్యుడిషియల్ కమిషన్ పెట్టి వాళ్ళ వైపు నుంచి చెప్పాను చూడండి, దే షుడ్ అలాట్ ఇట్ టు ఎన్ఐఏ ఆర్ సంబడి టు ఇన్వెస్టిగేట్. ఎన్ఐఏకి ఇచ్చేయాలి. స్టేట్ పోలీస్కి మళ్ళీ స్టేట్ పోలీస్లో మళ్ళీ ఆవిడ మనుషులు ఉన్నారు, అది ఉంటారు. కానీ స్టేట్ పోలీస్ ఇంటర్ స్టేట్లో ప్రాసిక్యూట్ చేయలేరు. వాడు ఇప్పుడు ఢిల్లీకి పారిపోయాడు అనుకో, ఎన్ఐఏ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద యాక్ట్. ఓకే, వాళ్ళు తీసుకుంటారు కదా. కానీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్ అంటారు దీన్ని. అక్కడున్న ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము ఇప్పుడు మాకు వీఆర్ ఫ్రీ నౌ టు డూ దిస్ అని చెప్పేసి. ఆ పెట్రోల్ బంక్, ఆ మహిళ స్టోరీ అది. దాట్ యూనో ఒక ఫోన్ కాల్ కొట్టంగానే పోలీసు వాళ్ళు 5 నిమిషాలు వస్తుంది. దీనికన్నా ముందు మీరు ఎన్నోసార్లు ఫోన్ చూస్తున్నారా సార్? నిన్న చూశాను, ఈ ఇంటీరియర్ విలేజెస్లో వాళ్ళ పోస్టర్స్ ఉంటాయి కదా, పేడ తీసుకొచ్చి కొట్టెళ్తుంది ఒక ఇలిటరేట్ ఉమెన్. సందేశ్ ఖాళీలో చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎవరిని? షేక్ షాజహాన్. వాడు లేడు, పారిపోయాడు. అరెస్ట్ అయ్యి ఉన్నాడు కదా. ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. అక్కడ ఉన్న టీఎంసీ లీడర్స్ ఉన్నారు. ఎందుకు సార్ అదంట 230 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులు తీసుకున్నాం మేము రిటర్న్ అని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు పెద్ద పోస్ట్ చేశారు ఫేస్బుక్లో. నేను అండ్ ఇంకో చోట కాంగ్రెస్ ఆఫీస్ని తిరిగి ఆవిడ స్వాధీనం చేసుకుని చూపించారు. అది కూడా. సో నేను కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర అడగాలనుకుంటా, మీరు థ్యాంక్స్ చెప్పాలని బీజేపీకి. ఈ బీజేపీ ఎలక్షన్ గెలవకపోతే మీ ఆఫీస్లో వాళ్ళ చేతిలో ఉంటుంది. స్థాయిలో ఆమె అంత అట్రాషియస్గా బిహేవ్ చేసిందా? కబ్జా, ఆఫీస్నే కబ్జా పెట్టేసిందా? అంతే. వీళ్ళ దగ్గర ఏం దమ్ముంది సార్? వీళ్ళు ఇంత పెద్ద మాట్లాడుతున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇప్పుడు అక్కడ హింస జరగకూడదు, అదే మీ పార్టీ ఆఫీస్ గుంచుకుంది. 200-300 పార్టీ ఆఫీసులు ఆమె గుంచుకుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే సంగతి. మీరు ఏం చేశారు ఈ 15 సంవత్సరాలు? నోరు మూసుకొని కూర్చున్నారు మీరు, మీకు దమ్ము లేదు. ఇప్పుడు బీజేపీ గెలిచారు ఎలక్షన్ అని చెప్పి మీరు ఇదంతా పెద్ద డ్రామా కొడుతున్నారు. అక్కడ మా ఆఫీస్ మేము గుంజుకున్నాం రిటర్న్, మేము తాళం పిల్ల కొట్టి పెయింట్ చేసేసాం, తృణమూల్ లోగో తీసేసామని. బీజేపీ ఈ ఎలక్షన్ గెలవకపోతే నెక్స్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ అదే నడుస్తుండే, ఇంకా ఎక్కువ నడిచేది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే. సో 360 degreesలో మమతా బెనర్జీ చేసిన ఈ అవ్యవస్థని అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే బీజేపీ జ్యుడిషియల్ కమిషన్ ఫస్ట్ జ్యుడిషియల్ కమిషన్, దెన్ ఇన్వెస్టిగేషన్ బిలో దాట్. జ్యుడిషియల్ కమిషన్ ఒకసారి నిర్ణయించిన కూడా దెర్ ఇస్ సమ్ ఎవిడెన్స్ ఇన్ దిస్, దొరికినట్టు ఎన్కౌంటర్ చేయడం, అది మళ్ళీ మనం ఓపెన్గా చెప్పలేము. అది దట్స్ అప్ టు ద స్టేట్ గవర్నమెంట్. అంటే ఒకవేళ దొరికితే ఉత్తరప్రదేశ్లో అంటారు కదా, వెళ్తూ కారు పల్టీ కొట్టేస్తుంది ఒక్కొక్కసారి, ఏం చేయలేము. అది పల్టీ కొట్టచ్చు ఈసారి కూడా.